ఏ సిరీస్ ఛానల్ అని కనపడక నువ్వేంది మా ఏరియా ఫ్రెండ్ కలవడానికి వచ్చాను. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏజెంటా? ఎల్ఐసి ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్త పాలసీ వచ్చిందంట, తీసుకుంటే మంచిదంటారా? ఎల్ఐసి ఏజెంట్ కాదు, డిటెక్టివ్ ఏజెంట్. డిటెక్టివా అంటే? నేను చెప్తాను. ఏం సార్, పక్కీదులో మన ఇల్లు కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతూ ఉంటుంది? కన్స్ట్రక్షన్ ఏంటే? ఊరుకోండి సార్, మీరు రోజు పొద్దున్నే 10:30కి గ్రీన్ వెస్పా ఏపీ 2639 బైక్ ఇక్కడ పార్క్ చేసి అక్కడ న్యూస్ పేపర్ కొనుక్కొని కరెక్ట్గా 10:30కి వచ్చే బస్సుకి ఆఫీస్కి పోతారు. 11 గంటలకు ఆఫీస్కి పోతున్నారంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. మీరు వెళ్ళే రూట్లో ఉన్న ఒకే ఒక గవర్నమెంట్ ఆఫీసు పీడబ్ల్యూడీ ఆఫీసు. జోబీలో పెన్ను, చేతిలో క్యాలిక్యులేటర్. పీడబ్ల్యూడీ ఆఫీస్లో అకౌంట్ సూపర్వైజరా? 15,000 రూపాయల జీతానికి బాగానే మెయింటైన్ చేస్తున్నారు సార్ 2 ఫోన్లు, అందులో ఒకటి ఐఫోన్. టేబుల్ కింద బాగానే సంతకాలు పెడతా ఉన్నట్టున్నాడు సార్. మీరు సంతకాలు పెట్టి అలసిపోయి ఫైళ్ళని పక్కన పెట్టి సరిగ్గా 6 గంటలకి అదే బస్సు ఎక్కి ఇక్కడ దిగుతారు. 6 నుంచి 8 వరకు మాయమైపోతారు. కానీ 8 తర్వాత మీ షూ మీద కన్స్ట్రక్షన్ సైట్ మట్టి ఉంటుంది. అదే అంగట్లో అల్లం టీ, గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఆర్డర్ చేసి మీ వైఫ్కి ఫోన్ చేస్తారు. ఏ డార్లింగ్, వస్తూ ఉంటాను, ఆఫీస్లో లేట్ అయింది అని. ఏం సార్, కన్స్ట్రక్షన్ సైట్ గురించి మేడంకి తెలియదా? మీరు ఇంకా చెప్పలేదా? సెకండ్ ఫోన్ గురించి, సెకండ్ హౌస్ గురించి చెప్పకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారు సార్. అక్కడ మల్లెపూలు తీసుకొని బైక్ పార్కింగ్లో ఉన్న బైక్ తీసుకొని ఏమీ తెలియని ఇన్నోసెంట్ లవ్లీ హస్బెండ్ లాగా ఇంటికి వెళ్ళిపోతారు. ఏం సార్, నేను చెప్పిందంత కరెక్ట్గానే ఉంటుందా? ఇప్పుడు చెప్పండి సార్, నేను ఎల్ఐసి ఏజెంటా, ఇంకేమైనా ఏజెంటా?